హాయ్ అండి. నమస్కారం. నేను మీ డాక్టర్ సూర్య సాయి, చీఫ్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అఖిల్స్ రిహాబ్స్ నుంచి. సో, మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ వచ్చి చెస్ట్ ఫిజియోథెరపిస్ట్. అంటే చెస్ట్ ఫిజియోథెరపీ అంటే చాలామందికి డౌట్. అసలు చెస్ట్‌కి ఫిజియోథెరపీ ఉంటుందా? చెస్ట్‌కి ఫిజియోథెరపీ ఏం చేస్తారు? చాలామందికి చాలా సందేహాలున్నాయి. అసలు చెస్ట్ ఫిజియోథెరపీ ఏంటి? చెస్ట్ ఫిజియోథెరపీ ఏంటి అని. చాలా మందికి వచ్చిన అవగాహన ఏంటిదంటే కోవిడ్ టైంలో ఒక 50-60% పాపులేషన్‌కి అర్థమైంది. చెస్ట్ ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకు అంటే చెస్ట్ ఫిజియోథెరపీ టైంలో మన లంగ్స్‌లో ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది డిస్లాడ్జ్ అయ్యి అంటే ఏంటి ఆ ఇన్ఫెక్షన్ ఎప్పుడూ కూడా మన ఛాతీ భాగంలో చాలా చోట్ల ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఒకటే చోట ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. లేదా రైట్ సైడో, లెఫ్ట్ సైడో ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. లేదా మల్టిపుల్‌గా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. అయితే ఈ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో, ఈ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఎప్పుడూ కూడా ఈ ఛాతీ భాగంలో ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతుందో ఆ భాగంలో ఎక్కువగా నొప్పిగా ఉండడము, మంటగా ఉండడము, దగ్గు రావడము, తుమ్ములు రావడము, ఎక్కువగా దగ్గుతూ ఉండడము. సో, ఇలా దగ్గుతూ ఇవన్నీ లంగ్స్ అన్నీ నొప్పి అయిపోవడము, ఆ కండరాలన్నీ నొప్పిగా అవ్వడము. మనం మళ్ళీ డయాఫ్రాగమాటిక్ మజిల్ అంటాము. ఏదైతే మన లంగ్స్ ఊపిరితిత్తులు ఉంటాయో, ఈ ఊపిరితిత్తులు రెస్ట్ తీసుకోవడానికి ఒక డయాఫ్రామ్ మజిల్ ఉంటుంది. సో, ఈ డయాఫ్రామ్ మజిల్ అనేది మన ఊపిరితిత్తులు రెస్ట్ తీసుకోవడానికి అంటే ఇప్పుడు ఊపిరితిత్తులు ఉన్నాయి. ఊపిరితిత్తులు దేని మీద ఉన్నాయి? డయాఫ్రామ్ అనే మజిల్ మీద ఉంటాయన్నమాట. సో, ఈ మజిల్ అనేది నొప్పిగా అయిపోవడము, అందుకే మీకు కడుపు నొప్పి రావడము, ఎక్కువగా దగ్గినప్పుడు ఛాతీ నొప్పి రావడం అనేది జరుగుతుంది. సో, ఈ దగ్గుతూ ఉన్నప్పుడు ఏంటిది అంటే ఈ కండరాలన్నీ కూడా నొప్పిగా అయిపోతాయి. మరి చెస్ట్ ఫిజియోథెరపీ ఏం చేస్తుంది అంటే మనము దీంట్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయండి. ఫిజియోథెరపీలో డిఫరెంట్ టెక్నిక్స్ ఏం చేస్తూ ఉంటాయంటే మనకి క్లాపింగు, ట్యాపింగు, పాండింగు, రోలింగు ఇలా కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. ఈ ట్యాపింగు, పాండింగు, రోలింగు, క్లాపింగు టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి ఎఫెక్ట్ అయిన ఏరియాని బట్టి అంటే లంగ్స్‌లో లోబ్స్ ఉంటాయి యాక్చువల్‌గా. ఈచ్ లోబ్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అండి. మనకి ఒక్కొక్క లోబ్‌లో ఎఫెక్ట్ అయినప్పుడు ఒక్కొక్క పోస్చర్‌లో పడుకోబెట్టి, ఒక్కొక్క పొజిషన్‌లో ఒక్కొక్క పొజిషన్‌లో పడుకోబెట్టి, ఆ పొజిషన్‌లో ఈ టెక్నిక్స్ వాడతామన్నమాట. ఎప్పుడైతే ఈ టెక్నిక్ చేస్తామో, ఆ టెక్నిక్ వల్ల అక్కడ ఎఫెక్ట్ అయిన ఇన్ఫెక్షన్ గానివ్వండి, ఎఫెక్ట్ అయిన ఏరియా గానివ్వండి, క్లియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, క్లియర్ అయ్యి డ్రైన్ అవుతుంది. ఇది డ్రైన్ అయ్యి బయటికెళ్ళిపోయేదాకా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. అందుకే మనకి ముఖ్యంగా మనము చెస్ట్ ఫిజియోథెరపీ చూసే ముఖ్యమైన ప్రదేశాలు ఏవి అంటే 3 ప్రదేశాలండి. ముఖ్యంగా ఐసీయూ. చాలా ఎక్కువగా మనం చూసేది ఐసీయూలో చూస్తాం. ఐసీయూలో ఎందుకు అంటే చెస్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం కోసం చెస్ట్ ఫిజియోథెరపీ చేస్తారు ఐసీయూలో. సెకండ్ వచ్చి ఎనీ ఆపరేషన్ అండి. ఆపరేషన్ అయిన తర్వాత కావచ్చు, ఏదైనా అడ్మిట్ అవ్వచ్చు. ఐసీయూలో ముఖ్యంగా ఉన్నప్పుడు చేస్తారు. సెకండ్ వచ్చి ఏదైనా చెస్ట్‌కి సంబంధించిన టీబీ గానివ్వండి, లేపోతే పల్మనరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన ఏవైనా కండిషన్స్ ఉన్నప్పుడు మీరు ఇంట్లో ఉన్నా, లేదా హాస్పిటల్‌లో ఉన్నా చెస్ట్ ఫిజియోథెరపీ చేస్తారు. మూడోది మీకు అంటే బాగా ఎక్కువగా దగ్గి ఉండి లేదా హాస్పిటల్ నుంచి బయటికొచ్చారు. ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీకు చాలా నొప్పిగా ఉంటుంది. ఛాతంతా కండరాలన్నీ నొప్పిగా ఉంటున్నాయి అన్నప్పుడు కూడా చెస్ట్ ఫిజియోథెరపీ చేస్తారు. సో, ఇలాగా ఈ 3 రకాల సిట్యుయేషన్స్‌లో మాట మోస్ట్‌లీ మేము ఫిజియోథెరపీ చేస్తూ ఉంటాం. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటిది అంటే ఇన్ఫెక్షన్ తగ్గడంతో పాటు మీ యొక్క ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తాం. ఎలాగా అంటే బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ ద్వారా చేస్తాం. మనం ఏం చేస్తాం బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్‌లో అంటే ప్రాణాయామం లాంటి ఎక్సర్‌సైజెస్ ఒకటి. మనకి ఇంకోటి స్పైరోమీటర్ అని ఉంటుంది. స్పైరోమీటర్ యూజ్ చేసి స్పైరోమీటర్ ద్వారా దాని లంగ్స్ యొక్క ఎక్స్‌పాన్షన్ కెపాసిటీ పెంచుతూ ఉంటాం. దీనితో పాటు మళ్ళీ వాళ్ళ యొక్క వాకింగ్ టెస్ట్ అంటే 6 మినిట్ వాక్ టెస్ట్ అని ఇట్లా కొన్ని పెర్ఫార్మెన్స్ టెస్ట్‌లు ఉంటాయండి. అవి చేయించడము. థ్రెడ్‌మిల్ ద్వారా కొంతవరకు వాటి యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తూ ఉండడము. అంటే ఇవి ఎలా ఉంటాయి అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఈ ప్రోటోకాల్ బేస్డ్ అంటే ఏముండదండి. ప్రోటోకాల్ బేస్డ్ అంటే ఇప్పుడు ఒక మనిషికి లంగ్ వాల్యూమ్ కెపాసిటీ ఒకలా ఉంటుంది. ఈ లంగ్ వాల్యూమ్ కెపాసిటీని బట్టి మనం ట్రైనింగ్ అనేది ఇస్తాం. అంటే ఏంటి
కొంతమందికి ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి ఎక్సర్సైజ్ చేసే కొద్దీ పడిపోతూ ఉండొచ్చు, లేదా ఎక్సర్సైజ్ చేసే కొద్దీ దాని యొక్క కెపాసిటీ కొంతమందికి మెయింటైన్ అవుతూ ఉండొచ్చు. ఇది మెయింటైన్ అవుతుందా, పడిపోతుందా అనేది ఎప్పుడు మ్యాండేటరీగా చెక్ చేసుకుంటూ ఉండాలి. వీ కాల్డ్ ఇట్ యూజువల్లీ అథ్లెట్ ట్రైనింగ్ అండి. అథ్లెట్ ట్రైనింగ్ అంటే ఒక స్పోర్ట్స్ ప్లేయర్ మన దగ్గరికి వచ్చారు. ఈ స్పోర్ట్స్ ప్లేయర్‌కి మనం ఒక ట్రైనింగ్ ఒకలాగా ఇస్తాం. కానీ ఒక నార్మల్ పర్సన్‌కి అలాగ ఇవ్వలేం మనం. సో నార్మల్ పర్సన్‌కి ఎప్పుడూ కూడా మనము బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఓన్లీ వి విల్ ఎడ్యుకేట్ దెమ్. అంటే ఏంటి, నేర్పిస్తూ ఉంటాము. ఎలా చెయ్యాలి, ఎంతవరకు చేయాలి, దాని కెపాసిటీ ఏంటి, ఆ కెపాసిటీని ఎలా ఇంప్రూవైజ్ చేయాలి, ఇంప్రూవైజ్ చేయడంతో పాటు ఈ ఇంప్రూవైజేషన్ చేసేటప్పుడు చేయాల్సిన చేంజెస్. అంటే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు పరిగెట్టమని చెప్తే పరిగెట్టలేరు. అప్పుడు నేనేం చేయాలి, ఒక కిలోమీటర్ పరిగెట్టాక వాళ్ళ కెపాసిటీని టెస్ట్ చేసి వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతున్నారో, దాని యొక్క టైమ్ ఫ్రేమ్ ఏంటి, దాని యొక్క లిమిటేషన్స్ ఏమిటి, చేశాక వీళ్ళు ఫీల్ అయ్యేదేంటి, మజిల్ ఫెటిగ్ ఫీల్ అవుతున్నారా, లంగ్స్‌లో ఊపిరితిత్తుల్లో ఏమన్నా సమస్యలా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఆక్సిజన్ అనేది తక్కువగా అనిపిస్తుందా, లేకపోతే జాయింట్స్‌లో ఏమన్నా ఇబ్బందిగా ఉంటుందా, లేదంటే తల తిరుగుతున్నట్టు ఏమన్నా ఉంటుందా. సో ఇలా రకరకాలు ఉంటాయి. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనం పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేయాల్సొస్తుంది. సో ఎప్పుడూ కూడా ఈ ఈ లంగ్స్ యొక్క కెపాసిటీని ఎలాగా అంటే ఆల్వేస్ వీ హ్యావ్ సమ్ కాలిక్యులేషన్స్ అండి. దానికి V2, VO2 మ్యాక్స్ అని ఇట్లా కొన్ని ఉంటాయన్నమాట. లంగ్ కెపాసిటీ ఎప్పుడూ కూడా మనము వాల్యూమ్‌ని బట్టి, అంటే లంగ్స్ వాల్యూమ్‌ని బట్టి మనం కాలిక్యులేట్ చేస్తాం. సో ఈ లంగ్ వాల్యూమ్ ప్రాపర్‌గా ఉంది, అంతా నార్మల్‌గా ఉంటే నార్మలే. ఎప్పుడైతే మనకి చెస్ట్ ఫిజియోథెరపీలో, లేకపోతే ఈ పోస్ట్ ఆపరేటివ్ గానివ్వండి, లేపోతే పోస్ట్ కాంప్లికేషన్స్ ఆఫ్ లంగ్స్ గానివ్వండి, ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే మనం ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసి నార్మల్ లైఫ్‌కి తీసుకొస్తాం. సో ఈ రకంగా ఫిజియోథెరపీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది మీకు యూజ్ అవుతుందని కోరుకుంటూ థాంక్ యూ. నమస్కారం.